ఈ రోజు గట్కేసర్ టౌన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ముందస్తుగా అరెస్టుల భాగంగా జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి గారిని, సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా గారిని, అల్లు కమలాకర్ గారిని, నందం గణేష్ బాబు గారిని, బీజేపీ నాయకులు కొమ్మిడి మైపాల్ రెడ్డి గారిని, రియాల్టర్లు మడిపడిగే శంకర్ గారిని, సురేందర్ గారిని, రాంబాబు గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా మారం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఊరి సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం మాకు అర్హత లేదా? మా ప్రశ్నించే గొంతులను నొక్కడం ఇది అధికార పార్టీకి తగునా? ఎన్నో ఏండ్ల రైల్వే వంతెన నిర్మాణ సమస్యను, స్థానిక గురుకుల్ కళాశాలను, KG2 PG మరియు ఉప్పల్ నుండి బీబీ నగర్ ఎయిమ్స్ వరకు మెట్రో రైలు పొడిగించడం మేమందరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం ఇవ్వాలనుకుంటే ఈ రోజు మమ్మల్ని నిర్బంధించడం ఇది ఎంతవరకు సబబు అని ఆయన తెలిపారు. ఇప్పటికైనా మాకు విడుదల చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలను తెలపడానికి, లేకపోతే ఒక వినతి పత్రం ఇవ్వడానికైనా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. పోలీసు వారు నిర్బంధంగా ఉద్యమం చేయాలనే ఉద్దేశం లేనటువంటి మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించడం. నిన్న DCC అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు స్పాట్లో ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్లో ఏదో అందరి పార్టీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక మెమరణం ఇవ్వాలనే ఉద్దేశం తప్పితే మేము అక్కడ ఎలాంటి అల్లరి కానీ ఎలాంటి అరాచకంగా చేయాలనే ఉద్దేశం లేకుండే ఈరోజు అయితే పోలీసు వారు కేవలం పోలీస్ స్టేషన్కి వచ్చి పొమ్మన్నారు కానీ దినం మొత్తం కూడా పోలీస్ స్టేషన్ని నిర్బంధించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి పనులను మేము కోరుతున్నామే తప్పితే ఈ మీటింగ్నే కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీనే కానీ వ్యతిరేకిస్తలేము. అధికార పార్టీలో ఉన్నటువంటి వారు ఇలా చేసే స్థానిక సమస్యలను సాధించుకోవాలనే ఉద్దేశం ఏ వ్యక్తికి కూడా ఉండదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఆలోచించి స్థానిక సమస్యల కోసం మా మెమరణం తీసుకోవాలని చెప్పేసి మమ్మల్ని మీటింగ్ దగ్గర రావాలని చెప్పేసి మీరు ఆహ్వానించాలి. వజ్రేష్ యాదవ్ గారు DCC ప్రెసిడెంట్ ఉండి, మాజీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు కూడా డయాస్ మీద ఉండి వారందరూ కూడా చెప్పడం జరిగింది. అన్ని పార్టీల వారు వచ్చేసి మీటింగ్ ఎంతో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మెమరణాలు తయారు చేసుకున్నాం తప్పితే మీటింగ్ను క్యాన్సిల్ చేయాలి, మీటింగ్ని అరాచకం చేయాలని చెప్పేసి మాకు ఉద్దేశం లేకుండే ఇప్పటికైనా పోలీసు వారు ఈ నిర్బంధాన్ని చేసినందుకు మేము అందరం కూడా ఖండిస్తున్నామని చెప్పేసి JAC ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఇది ప్రభుత్వం ఒక చట్ట వ్యతిరేకంగా ఏదైతే గొంతు నొక్కే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీనికి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు కానీ తగిన మూల్యం చెల్లిస్తారని, అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే బ్రిడ్జి 18 సంవత్సరాల నుంచి నిర్మాణం కాలేదో దాని గురించి సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మాత్రమే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ JAC కానీ వివిధ ఏదైతే పార్టీలు కానీ అందరం కోరడం జరిగింది. దానికి నిన్న ఏదైతే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు దానికి మాకు ఏదైతే కమిట్మెంటు అందరం పాల్గొని ఈ యొక్క సమస్యను సీఎం గారి దృష్టికి మెమరాండం ఇవ్వడానికి అవకాశం ఇప్పించాలని కోరడం జరిగింది. ఆ అవకాశం ఇప్పిస్తామని చెప్పి నమ్మక ద్రోహంగా చేసి ఈరోజు మమ్మల్ని అందరినీ నిర్బంధంలో ఉంచడము ఇది చాతగానితనంగా మేము ఈరోజు ప్రభుత్వం ఒక సమస్య సాల్వ్ చేయాలి కానీ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది. ఇది ప్రజలు ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొందరలే బుద్ధి చెప్తారని చెప్పి దీనికి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఖబర్దార్. అరెస్టులతోటి మీరు ఏదైతే ప్రజా సమస్యలను కప్పిపెట్టలేరు, ప్రజా సమస్యల మీద ప్రజలు మీరు అరెస్టులు చేసి ఎంత అణచివేతకు గురి చేస్తే అంత ఉప్పెత్తున వస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు ధన్యవాదాలు. అయితే ఉందో మేము చేసినట్టు JAC తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో మేము బాలాజీ నగర్ని మా గట్కేసర్ అనే సిటీని ఏకం చేయాలనే ఉద్దేశంతో మేము JAC తలపెట్టినటువంటి 6 కార్యక్రమాలను మేము మెమోరాండం ద్వారా సీఎం గారికి తెలపాలనుకున్నాం. ఏదైతే ఉందో మేము ఆ బాలాజీ నగర్ గట్కేసర్ని ఏకతాటిపై నడిపించాలని, రాజకీయంగా అతీతంగా మేము JAC పాల్గొనాలని మేము నిశ్చయించుకున్నాం. అయినప్పటికీ కూడా ఇది ప్రజా ప్రయోజనార్థం గురించి మేము JAC తలపెట్టిన కార్యక్రమాన్ని భంగం కలిగించినటువంటి పోలీస్ వ్యవస్థను ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము చేసింది
6 ప్రయోజన కార్యక్రమాలు చేయాలనుకున్నాం. ఏది మనము సీఎం గారు తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కీమ్ను మా గుర్తుల్లో కేజీ టు పీజీ, మరి అలాగే మినీ స్టేడియం, మరి అలాగే వస్తే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మనకు బిజినెస్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. మా రియల్టర్ సోదరులు కూడా ఎంతో వెనుకబడి ఉన్నారు. ఇక్కడ భూమి రేట్లు కూడా మొత్తం పడిపోయాయి. రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాలు కూడా మాకు ఎంతగానో వెనుకబడి ఉన్నాము. ఆధారం లేదు, నిరుద్యోగ పరిస్థితి, ఇవన్నిటిపై చర్చ. రైల్వే రోడ్స్ వెడల్పు చేయడం కానీ, మా రోడ్స్ వెడల్పు చేయడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు గట్టిగా చాలా వెనుకబడి ఉంది. ఇదేదో భారతదేశానికి శ్రీలంక ఎలాగైతే మూల జీవిలాగా ఉందో అలా గట్టిగా అయిపోయింది. ఒక బస్సు సౌకర్యం లేదు, నిరుద్యోగ పరిస్థితి, ఒక హాస్పిటాలిటీ లేదు, ఏమీ లేదు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం కార్యక్రమం మేము మెమోరాండం ద్వారా తెలపాలనుకున్నాము. ఇది అక్రమ అరెస్ట్ ద్వారా మేము చెప్పలేదు, కానీ మా నోరుని నొక్కేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాంగ్రెస్ ప్రజలు గమనించాలి. మేమందరం కూడా రాజకీయంగా అతీతంగా ఉన్నామనే మాటను మేము మరీ గుర్తు చేస్తున్నాం. నిజానికి చాలా ఇది అమానుషం. ప్రజల సమస్యల గురించి పోరాడడానికి అని చెప్పి జేఏసీగా ఏర్పడి 17 సంవత్సరాలుగా గట్కేసర్లో ఒక చిన్న బ్రిడ్జ్, ప్రపంచంలో ఎన్నో బ్రిడ్జ్లు అయిపోతున్నాయి, కానీ గట్కేసర్లో జరుగుతున్నది ఒక వింతగా కూడా క్రియేట్ చేసి 8వ వింతగా దీన్ని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే 18 సంవత్సరాలు ఈ చేతగాని ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాలకి, రాజకీయ దుర్బుద్ధికి, రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నారు తప్ప దీన్ని ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి సీఎం గారు వస్తున్నారని చెప్పి వాళ్ళ వినతి పత్రం ఇచ్చుకునేటువంటి దారిలో మేము నిన్న నైట్ నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు పోలీసుల చేత మమ్మల్ని అమానుషంగా నిర్బంధం చేసి మా వాక్ స్వాతంత్రం లేదా, మా పోట్లాడే స్వాతంత్రం లేదా, దేని గురించి మా స్వప్రయోజనాల గురించి కాదు కదా, కేవలం ఒక ఊర్లో ఉన్నటువంటి సమస్యలను తనకు విన్నవించుకోవడానికి మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే దీన్ని మమ్మల్ని ఒక దోషులుగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి భోజనాలు కూడా చేయించకుండా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అమానుషం, భార్య పిల్లల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఎంతవరకు అమానుషం అంటే ప్రశ్నించే గొంతుక అనేటువంటి ప్రశ్నించే గొంతుకకు మేము కూడా ఒక ప్రశ్నను ఇచ్చేద్దామని చెప్పి వెళ్తే ఈ రకంగా మమ్మల్ని భయపట్టించేసి ప్రజా పోరాటాలకు అడ్డంకం చేయడం అనేది చాలా అమానుషం. ఎందుకంటే అప్పట్లోనే అంబేద్కర్ గారు అన్నారు ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ అని. దాంట్లో భాగంగానే ఇవాళ మేము చిన్న ఎడ్యుకేషన్ చేస్తే దాన్ని ఇట్లా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి మా స్వప్రయోజనాలను కూడా మా పనులను కూడా ఆటంకం కల్పించేయాల పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టడం చాలా అమానుషం. ఇది ఎంతవరకైనా మేము తీసుకెళ్తాం, బ్రిడ్జ్ వరకు పోరాడుతూనే ఉంటాం. ఏ రోజైనా మేము కంప్లీట్ నిర్బంధం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్